అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ 2 రోజులు ఆటల పోటీలు పెట్టారు. ఆటల పోటీల్లో చక్కగా 140 మంది ఎమ్మెల్యేలు, ఒక 13 మంది ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. క్రికెట్, అట్లాగే టగ్ ఆఫ్ వారు, వాలీబాలు, టెన్నిసు ఇట్లా అన్నీ పెట్టారు. కానీ వీటన్నిటిలో ఇందాక టగ్ ఆఫ్ వార్ జరిగింది. అటు ఇటు ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూర్చొని రోపు లాగారు. మొత్తానికి ఆ రోపు లాగటంలో అతి కష్టం మీద అచ్చెన్నాయుడు గారు ఉన్నప్పటికీ అటుపక్క మహిళలు ఎక్కువ మంది ఉండి వాళ్ళు లాగేశారు. అచ్చెన్నాయుడు గారు అటు చూడండి విజువల్స్లో, వాళ్ళు అటుపక్క అంతమంది ఉన్నా కానీ మొత్తానికి హోమ్ మినిస్టర్ అనిత్ గారి టీము మొత్తానికి వీళ్ళు వాళ్ళు అందరు కలిసి అటు ఇటు మొత్తానికి లాగా మొత్తానికి మహిళలు గెలిచినట్టున్నారు ఆ టీంలో. అంటే ఒకసారి వాళ్ళు ఒకసారి వీళ్ళు గెలిచినట్లున్నారు. కాసేపు అందరూ అంటే ఎప్పుడు కూడా ఆ ఫ్రెండ్లీనెస్ ఉండాలి. ఆ క్రీడలతోటి అది బాగా ఇది వచ్చిద్ది. ఆడు చూడండి లాగేశారు. స్క్రీన్ ఫుల్ చేయండి. కడప మొత్తానికి కడప లాగేసినట్టున్నారండి. అది సరే, ఏదో ఒకటి. అట్లాగే అచ్చెన్నాయుడు గారును నాదెళ్ల మనోహర్ గారిది క్రికెట్ టీం నడిచింది, క్రికెట్ మ్యాచ్ నడిచింది. మామూలుగా అచ్చెన్నాయుడు గారి చేతిలో బ్యాట్ ఎట్టుండేది చెప్పండి. నడుచుకుంటూ వెళ్తుంటేనే మామూలుగా బాల్ కూడా తిరగదు కదా, కొట్టి శ్రీకాకుళంలో పడాలి. తనకి కాస్త అందరూ కాస్త ఎంజాయ్ చేయటం, సరదాగా రిలాక్స్. అచ్చెన్నాయుడు గారు, మనోహర్ గారు వాళ్ళిద్దరిది చెరొక టీము. సరే కాసేపు సరదాగా అందరూ టీం అందరూ చక్కగా ఆడుకొని రేపు చంద్రబాబు నాయుడు గారి చేతిలో మళ్ళీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు, అట్లాగే రఘురామకృష్ణరాజు గారు, శాప్ చైర్మన్ రవినాయుడు తోటి కలిసి, స్పోర్ట్స్ మినిస్ట్రీతో కలిసి చక్కగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కాసేపు ఆనందం. కాసేపు గ్రూప్ ఫొటోస్ కూడా దిగారు. గ్రూప్ ఫొటోస్ కూడా దిగారు. గ్రూప్ ఫొటోస్ గురించి మళ్ళీ చెబుదాం. స్పోర్ట్స్ గాంధీ ఉన్నట్లున్నాడు. గాంధీ, గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి కాసేపు అందరికి బాగా కాలక్షేపం జరిగినట్లుంది. ఎవరు గెలిచారు, ఇంతకు ఎవరు ఓడిపోయారు? అంటే టగ్ ఆఫ్ వార్ లో 2 టీములుగా చేసి ముందు జెంట్స్ పెట్టారు. అందులో ఒక టీము గెలిచింది. ఆ గెలిచిన వాళ్ళతో మళ్ళీ లేడీస్ తో పెట్టారు. అయితే ఏంటంటే లేడీస్ 15 మంది ఉన్నారు, ఈ జెంట్స్ ఏమో 7 కుదించారు. అయినా కూడా లేడీస్ దాంట్లో గెలుపొందారు. అంటే మహిళలకు కొద్ది ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి కొంత లిబరల్ గా వాళ్ళు చేసుకున్నా కూడా వాళ్ళు ఏదో గెలిచేవాళ్ళు. లిబరల్ గా ఏం కాదు, మామూలుగా ఓడిపోయి ఉంటారులే. తర్వాత క్రికెట్ లో కూడా ఒక 4 టీంలు ఏర్పాటు చేసి 4 టీంలకి ఒక్కొక్క 7 ఓవర్లు చొప్పున ఆడిస్తున్నారట. అందులో మనోహర్ గారి టీం ఒకటి, అచ్చెన్నాయుడు గారి టీం ఒకటి, అలాగే ఇంకా బోడే ప్రసాద్ టీం, ఇట్లా ఒక 4 టీంలు ఏర్పాటు చేసి అది వస్తున్నారు. దాంతో పాటు బ్యాడ్మింటన్, షటిల్, అట్లాగే త్రోబాలు, టెన్నిస్, ఇవన్నీ కూడా దాదాపుగా 13 క్రీడాంశాల్లో పోటీలు ఇవాళ, రేపు, ఎల్లుండి కూడా నిర్వహిస్తున్నారు. అటు ఇండోర్ స్టేడియంలో, మా ఇందిరాగాంధీ స్టేడియంలో. వీటితో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. అంటే బహుశా అది 20వ తేదీన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సందర్భంగా వేదిక మీద పెడతారేమో కానీ వీళ్ళతో ఎమ్మెల్యేతోనే వాళ్ళ యొక్క ఏ వాటిల్లో వాళ్ళకి నైపుణ్యం దాని ప్రకారం పేర్లు కూడా ఇమ్మనంటున్నారు. ఆ పేర్లు వాళ్ళకి ఇచ్చారు. మరి నృత్యాలు చేస్తారో లేకపోతే కనుక కొన్ని నాటికలు వేస్తారో తెలియదు కానీ మొత్తానికి ఆ సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా ఆ ఈవెంట్స్ కూడా పెట్టడం జరిగింది. 20వ తేదీన వాళ్ళకి డిన్నర్ ఇవ్వడంతో పాటు చంద్రబాబు గారు వాళ్ళకి మెమోంటోలు ఇవ్వడం ఎంత కూడా చేస్తారు. అయితే దాదాపుగా నవ్యాంధ్రలో తొలిసారిగా చెప్పాల్సి ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు గతంలో పెట్టిన సందర్భాలు ఉన్నాయి కానీ ఆటలు నవ్యాంధ్రలో ఇదే తొలిసారిగా
అని చెప్పుకోవచ్చు. ఓకే. అయ్యన్న పాత్రుడు గారు ఇనిషియేట్ చేసుకుని ఇక్కడ ఈ ప్రోగ్రామ్ రూపొందించారు. రైట్. ఎందుకంటే 83లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు అన్నగారు ఎన్టీఆర్ గారు అప్పుడు పెట్టారు కాబట్టి ఆ స్ఫూర్తితో నేను మళ్ళీ ఇప్పుడు పెడుతున్నా అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. దీంతో ఏంటంటే సరే, ఇంతకీ ఆ క్రికెట్ ఆడిన వాళ్ళు ఎవరైనా 6 కొట్టారా లేదా? టూల్ కూడా కొట్టిన పరిస్థితి అయితే ఆ? 2 runs కూడా టూ రన్స్ అందరూ మరి అచ్చెన్నాయుడు గారు బ్యాట్ ఎత్తుకొని చాలా బలంగా వెళ్ళారా? అచ్చెన్నాయుడు గారు బ్యాట్ పట్టుకుని కూర్చుంటే ఆయన గద పట్టుకున్నట్టు ఉంది కానీ బ్యాట్ పట్టుకోవట్లేదు అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది అక్కడ వాళ్ళు. గద పట్టుకుని కూర్చున్నారు అచ్చెన్నాయుడు గారు. సరదా కాసేపు అన్ని. ఆ పక్కన కూడా కామెంట్ కూడా చాలా మంచి స్పైసీగా మంచి చెలుక్తిగా మాట్లాడారు. ఎవరు కామెంటరీ ఎవరు? ఎవరు పడితే కొలిపూడి శ్రీనివాస్ కాసేపు, బోడే ప్రసాద్ కాసేపు, ఓ, బుచ్చే చౌదరి గారు కాసేపు అట్లా చలోక్తులు విసులుకుంటూ కొంత ఎంజాయ్మెంట్ చేసుకుంటూ కూడా సాగుతుంది అనమాట. అక్కడ ఆడుతున్న వాళ్ళని ఆ పేర్లు పెట్టి పిలవటం, మీరు కొడుతున్నారు, మీరు కొట్టించుకుంటున్నారు, అట్లా ఏదో సరదాగా కాసేపు ఎంటర్టైన్మెంట్ ఉంటే ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళు మాట్లాడటం కూడా కొంత మంచిదే. సరే, మొత్తానికైతే అట్లా జరుగుతుంది. అయితే రేపు ఎల్లుండి కూడా ఉందా? అట్లాగే ఏంటి